కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానాలో రోగులకు సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. రోజుకు దాదాపు 200 నుండి 300 మంది రోగులు ఆసుపత్రికి వస్తున్నారు. రోగులకు చికిత్స అందించేందుకు సరిపడా డాక్టర్లు లేకపోవడంతో రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు రోగులు ఉండే వార్డుల్లో గోడలు పైకప్పు సరిగ్గా లేక వర్షపు నీరు లోపలికి వస్తోంది. ఆసుపత్రి అధికారులు ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై ప్రభుత్వ హాస్పిటల్ నుండి స్థానిక నాయకుడు యుగేందర్తో మా ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. హాస్పిటల్లో మనం ఉన్నాము. అయితే ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్లో విపరీతమైన కొరత ఉందని చెప్పేసి పేషెంట్లు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడైతే ఉన్న పేషెంట్లకు కనీసం డాక్టర్లు కానీ ఇటు నర్సులు కానీ ఎవరు కూడా టేక్ కేర్లు కానీ లేరని చెప్పేసి వారు వాపోతున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఒక వర్షానికి కూలిపోయే విధంగా శిథిలావస్థలో ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాము, ఇక్కడ మనకు చూస్తున్నది ఇలా విజువల్స్లో కూడా కనిపిస్తున్నది. అయితే ఇదే దారి వెంబట పేషెంట్ నడుస్తున్నారు. అయితే వాళ్ళ పైన పెచ్చులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే గత సంవత్సరం కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. కొంతమంది గాయాలకు పాలైన కూడా తెలుస్తున్నది. అదేవిధంగా మనతో పాటు ఒక వ్యక్తి ఉన్నాడు. దీని విషయంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏం జరుగుతుంది? కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి పేరుకే పెద్ద ఆసుపత్రి ఇది. ఇక్కడ అరకోట అవస్థలు ఉన్నాయి. కనీసం వచ్చినటువంటి పేషెంట్లను పట్టించుకునే నాదుడే లేడు. కనీసం కరీంనగర్కు ఉన్నటువంటి జిల్లా అధికారులు, సూపరింటెండెంట్, కనీసం ఉన్నటువంటి అదే మంత్రులు కూడా కనీసం ఇటు కన్ను చూసడం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ గత కొన్ని ఏళ్ళుగా ఇది పేరు కాయించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి. మళ్ళీ ఇక్కడ కనుక ట్రీట్మెంట్ అందకపోతే మళ్ళీ వరంగల్ లేదంటే హైదరాబాద్ పోవాల్సినటువంటి ఆసుపత్రి ఇది. దీనికి కనీసం పట్టించుకోకుండా ఒక వర్షానికే చూడండి మొత్తం ఎక్కడే అక్కడ పడిపోయినాయి. ఇదివరకు కూడా ఒకసారి పిల్లల వాట్ల అదే విధంగా జరుగుతూ ఒక అబ్బాయి మీద కూడా పడితే కూడా అప్పుడు కూడా కలెక్టర్ వచ్చి స్పందించిన దాఖలు ఉన్నాయి. ఇప్పటికైనా ఇలాంటి వర్షాలకు కానీ మళ్ళీ ఉన్నటువంటి సమస్యలు అయితే అసలు అరకు అవస్థలు ఉన్నాయి. కనీసం మందులు 8 రకాల మందులు రాస్తే 2 రకాలే ఇచ్చి ఇవి ఎట్లా వాడాలో కూడా చెప్పని పరిస్థితి కనబడతా ఉంది ప్రభుత్వ ఆసుపత్రి కరీంనగర్ జిల్లాలో. కనీసం ఇప్పుడు ఉన్నటువంటి వైద్యులను కూడా వాళ్ళు బదిలీ చేసి మళ్ళీ కొత్త వాళ్ళు కూడా ఇంకా రాలేదు. ఇప్పుడు అసలే వర్షాకాలము, ఉన్నటువంటి వ్యాధుల వల్ల హాస్పిటల్ అంతా కిక్కరిసిపోతున్నా కూడా కనీసం పట్టించుకొని ఒక అధికారి కూడా స్పందించకుండా, తనిఖీలు చేయకుండా కనీసం అన్ని రిఫరల్ రాస్తున్నారు తప్ప ఒక్క డాక్టర్ కూడా టైంకి లేరు. టైం కూడా సమయపాలన కూడా పాటించని డాక్టర్ల పైన కూడా చర్య తీసుకోవాలి. ఇప్పటికి కూడా ఏదైతే ట్రైనింగ్ డాక్టర్లు జూనియర్ మన స్టూడెంట్లతోటి వైద్యం నియమిస్తున్నారు తప్ప దీనిలో ఉద్యోగం చేస్తున్నారు డాక్టర్లు మాత్రం కనీసం వాళ్ళు ఇలా వైద్యం చేయట్లేదు. ప్రజలకు చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి ఇలాంటి వర్షాలకి ఇలాంటి వర్షం కురిసి ఈ మొత్తం వాటర్ కిందికి వస్తుంది, బిల్డింగ్ కూడా కిందికి పడే పరిస్థితిలో ఉన్నది. కానీ దీన్ని చూడడానికి వివరిస్తున్నటువంటి అధికారుల పైన కొంచెం అదే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా వచ్చినటువంటి ఏదైతే మధ్యతరగతి కుటుంబాలే ప్రభుత్వ ఆసుపత్రి ఆశ్రయిస్తారు. వీళ్ళు చెప్తా ఉన్నారు, గొప్పలు చెప్తా ఉన్నారు, ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా ఉన్నాయి, అన్ని సౌకర్యాలు మీరు ప్రైవేట్కి పోవద్దని. ప్రైవేట్కి పోతే నువ్వు డబ్బులు పెట్టలేకపోతున్నాం. ప్రభుత్వ ఆసుపత్రికి అతను పట్టించుకునే నాదులు లేడు. డాక్టర్లు 12 గంటల వరకే వెళ్ళిపోతా ఉన్నారు. మందుల కొరత ఉన్నది, డాక్టర్ల కొరత ఉన్నది. కనీసం ఒక్క పేషెంట్ టేకర్ కూడా తీసుకుపోయే పరిస్థితి లేదు. ఇప్పటికైనా అధికారులు కానీ ఉన్నటువంటి మంత్రులు కానీ స్పందించి ఈ ప్రభుత్వ ఆసుపత్రిని చూసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని మేము కోరుకుంటా ఉన్నాం. అయితే మనం కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ప్రధాన హాస్పిటల్లో ఉన్నాము. మనం ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎవరైతే పేషెంట్లు వస్తున్నారో వాళ్ళకు అనుగుణంగా డాక్టర్ లేరు, అదేవిధంగా కేర్ టేకర్ కూడా లేరు అని చెప్పేసి భావిస్తున్నారు. ఇక్కడ మాత్రం డాక్టర్ల కొరత ఉన్నప్పటికీ ఈ ప్రధాన హాస్పిటల్లో కనీసం ఇన్స్పెక్షన్ చేసే రాజు కూడా లేకుండా పోయాడు. సరైన టైంలో మందులు అందడం లేదు. అయితే ఎవరైతే డాక్టర్లు జూనియర్ డాక్టర్లు ఉన్నారో ఆ జూనియర్ డాక్టర్లు రాసిన మందులకు కూడా ఇక్కడ కొరత ఉన్నదని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటికైనా కనీస వసతులు కల్పించాలని, అదేవిధంగా ఈ ఎవరైతే నిరుపేదలు వస్తున్నారో సుదూర ప్రాంతాలకు వెళ్ళి నిరుపేదలు వస్తున్నారో అయితే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి దాదాపు వందల సంఖ్యలో రోజు ఇక్కడికి రావడం జరుగుతున్నది. వీరికి వైద్యం అందించాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వైసీపీ